హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హెయిర్ కలర్ ఎలా అప్లై చేయాలో నేను మా రిసెప్షన్ అమ్మాయికి పెట్టయితే నేను చూపిస్తాను. చాలామంది ఫుల్ హెయిర్ కలర్ పెట్టేది చూపించండి అనేసి అడుగుతూ ఉన్నారు. నేను ఈ వీడియోలో చెప్తాను నేను కస్టమర్లకి ఏ హెయిర్ కలర్ యూజ్ చేస్తాను అనేసి. అంతకన్నా ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ హెయిర్ కలర్ వచ్చేసి మా రిసెప్షన్ అని చెప్పినాను కదా, ఈ అమ్మాయి అయితే మామూలుగా ఎప్పుడు కూడా ఏ పని చేయించుకోదనమాట. అంటే అడిగేదానికి ఆలోచిస్తుంది, అంటే చేస్తారా లేదా అన్నట్టు ఆలోచిస్తుంది. ఇంకా ఈరోజైతే నేను హెయిర్ కలర్ నేనే తెచ్చుకుంటాను, నాకు హెయిర్కి అప్లై చేస్తావా అనేసి అడిగింది. సరే తీసుకొచ్చుకోమని చెప్పినాను. ఇదైతే ఈ అమ్మాయే తెచ్చుకునింది. హెయిర్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలరు. ఇది నెంబర్ 7 అనమాట. మామూలుగా సలూన్లో పెట్టే కలర్స్ అయితే ఇవి కాదు. ఈ అమ్మాయి అయితే సపరేట్గా అయితే తెచ్చుకునింది. ఈ హెయిర్ కలరు నార్మల్గా అయితే ఈ అమ్మాయికి మామూలుగా సెహాబ్లోన్ అనేసి పెట్టించుకోనింది. ఇంకా ఒకే కలర్ కావాలి అనేది చూడండి, మీకు అర్థమవుతుంది. అమ్మాయి హెయిరు హాఫ్ వరకు ఒక కలర్ అయితే ఉంది, ఇంకా డౌన్లో అయితే ఇంకా ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంది. అందుకని ఒకే కలర్ అయితే కావాలనేసి ఇంకా నెంబర్ 7 అయితే తెచ్చుకునింది. ఇదైతే మామూలుగా రూట్స్కు ఒకటే అయితే ఒక బాక్స్ అయితే సరిపోతుంది. ఈ అమ్మాయి మొత్తం హెయిర్ కలర్ కాబట్టి ఇంకా 2 బాక్సులు అయితే తెచ్చుకునింది. ఇంకా 2 అయితే మిక్స్ చేసేసినాను. ఫస్ట్ మనం కలర్ పెట్టేదానికి స్టార్ట్ చేసినప్పుడు వ్యాజిలిన్ అయితే మనం ఫ్రంట్ సైడ్ ఫేస్ దగ్గర అయితే హెయిర్కి కాకుండా ఆ ఫేస్కి చెవులకి అయితే వ్యాజిలిన్ అయితే కొంచెం అప్లై చేయాలా. ఎందుకంటే ఆ హెయిర్ మళ్ళీ చెవులకి అంటుకునిందంటే మళ్ళీ పోదనమాట. మళ్ళీ కస్టమర్లు అయితే ఇంకా అది పోయేదాకా రిమూవర్ తెచ్చి క్లీన్ చేయమంటారు. ఇంకా అదంతా ఏం లేకుండా ఉండాలంటే వ్యాజిలిన్ అయితే కొంచెం అప్లై చేసినామంటే ఆ కలర్ అయితే అంటుకోదు. ఇంకా తర్వాత అయితే మనం స్టార్ట్ చేయాలా. స్టార్ట్ చేయడము ఫస్ట్ ఫ్రంట్ సైడే స్టార్ట్ చేయాలా. ఫస్ట్ చాలా మంది ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి మొత్తం హెయిర్ కదా మొత్తం పెట్టుకుంటా వద్దాంలే అనుకుంటారు. అట్లా పెట్టకూడదు. కలరు నార్మల్గా మొత్తం హెయిర్ రూట్స్కి మొత్తం అప్లై చేసేసేయాలి. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసేసి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మొత్తం రూట్స్కి అయితే మొత్తం అప్లై చేసేసేయాలా. ఆ తర్వాత అయితేనే మనం లాస్ట్లో అయితే ఫుల్ హెయిర్ అన్నప్పుడు ఇంకా కొంచెం కొంచెం లైన్లు తీసేసి ఇంకా ఫుల్ హెయిర్కి కూడా ఇంకా కలర్ పెట్టేసేయాలా. ఎందుకంటే వాళ్ళకి వైట్ హెయిర్ ఉన్నాయనుకో, వైట్ హెయిర్కి తొందరగా కలర్ అయితే పట్టుకోదనమాట. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రంట్ సైడే స్టార్ట్ చేయాలా. ఫ్రంట్ సైడ్ అయిపోయింది ఇప్పుడు చూడండి. ఇంకా ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ అయితే స్టార్ట్ చేసినాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనమైతే ఇంకా కొన్న హెయిర్ ఉంది కదా, ఇంకా ఆ హెయిర్కి కూడా మనం స్టార్ట్ చేయాలా. ఇప్పుడు ఈ విధంగా పెట్టిన తర్వాత అయితే ఈ హెయిర్ కలర్ అయితే 45 మినిట్స్ అయితే ఉండియాలా. అంటే బ్రౌన్ అంటే మరీ బ్రౌన్ అయితే కాదు, ఇది బ్లెండీ కలర్ అంట. తినే తెచ్చుకునింది కలర్ అయితే బ్లెండీ అనేసి దానిపైన అయితే ఉంది. మామూలుగా చాలామంది కస్టమర్లు కూడా ఇలాంటి హెయిర్ కలర్ అయితే వాళ్ళ హెయిరే కలరే కావాలన్నప్పుడు ఏంటంటే అదే తెచ్చుకుంటారు. ఇంకా అట్లే ఈ అమ్మాయి కూడా ఇంకా అదే తెచ్చుకునింది. ఇంతకుముందు నేను తెల్లమ్మాయి అని చెప్పినాను కదా, ఆ అమ్మాయి తెచ్చుకోండి పెట్టించుకునింది అనమాట ఓన్లీ రూట్స్కి. ఇంకా అదే కలర్ కావాలనేసి ఇంకా ఈ అమ్మాయి కూడా తెచ్చుకునింది. చూడండి, నేను రూట్స్ మొత్తం అప్లై చేసేసినాను కదా. రూట్స్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా మొత్తం హెయిర్కి అయితే ఈ విధంగా అయితే లైన్లు తీసేసి మనం అయితే అప్లై చేయాలా. ఇంకా అదంతా మొత్తం అయిపోయిన తర్వాత అయితే 45 మినిట్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండి చేసేయాలా. అది కలర్ మనం బాగా రావాలి అంటే 45 మినిట్స్ అయితే ఉండియాలన్నమాట. ఈ విధంగా మనము కస్టమర్స్ ఏంటంటే నేను ఫుల్ హెయిర్ కలర్ చూపించండి ఏం కలర్స్ అనేసి అడుగుతూ ఉన్నారు. నేనైతే కస్టమర్లకి ఓన్లీ 1 కలర్ అవితేనే పెడతాను, ఓన్లీ రూట్స్కి. ఇంకా 1 కలర్ ఈ విధంగా ఈ అమ్మాయి పెట్టించుకుంటాను కదా, ఇట్లయితేనే నేను కస్టమర్ని తీసుకుంటాను. లేదంటే వాళ్ళు బ్లెండీ ఇంకా సెహాబ్లోను ఇంకా బ్లీచ్ పెట్టేది అవన్నీ ఉంటాయి. ఇలాంటి కలర్లన్నీ మనం వాళ్ళకి పెట్టలేము. వాళ్ళకి పెట్టినా కూడా మనం ఒప్పచెప్పుకోలేము అనమాట. అది కలర్ సరిగా రాకపోయిందంటే మళ్ళీ పెద్ద ఇబ్బంది చేస్తారు వాళ్ళు. అది మళ్ళీ తక్కువ రేట్లు కూడా కాదు, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అది కొఫెరా అంటాను కదా, నేను అరబీ వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోలేరు అనమాట ఆ కలర్లు పెడితే. ఇంక అందుకనేసి నేనైతే అలాంటి కలర్లు అస్సలు తీసుకోను. ఓన్లీ నేను హెయిర్ కలరు అంటే మా సలూన్లో వచ్చేసి ఓన్లీ బ్రౌను, డార్క్ బ్రౌను, ఇంకా లైట్ బ్రౌను,
ఇంకా బ్లాక్ కలరు, ఇంకా ఈ 3 కలర్లే పెడతామన్నమాట. వాటిల్లో కూడా ఇంకా అమోనియా, వితౌట్ అమోనియా అనేసి కూడా ఉంటాయి. అవి కొంచెం వాటిల్లో కూడా కొంచెం కాస్ట్లీటీ కొంచెం తక్కువ ఉంటాయి. కొంతమంది వాళ్ళే తెచ్చుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి వాళ్ళు తెచ్చుకున్న హెయిర్ కలరే పెడతాము. వాళ్ళు తెచ్చుకున్న హెయిర్ కలర్ ఏంటంటే మనకు సంబంధం లేదనమాట. ఏ కలర్ వచ్చినా కూడా వాళ్ళే తెచ్చుకున్నారు కాబట్టి ఓన్లీ మనం అప్లై చేసేది ఒక్కటే కాబట్టి ఆ కలర్ వచ్చినా రాకపోయినా మనకు సంబంధం లేదు. అదే మనం కన్నా పెట్టినామంటే మీరు పెట్టినారు కలర్ రాలేదు, బాగా రాలేదు, నేను అనుకున్న కలర్ రాలేదు, ఇదంతా ఇంకా వాళ్ళు పెద్ద టార్చర్ చూపిస్తారు. ఇంకా అదంతా రిస్క్ వద్దు, మనకి మనం సమాధానం చెప్పుకోలేము అనేసి నేనైతే ఆ సెహబ్లోన్ కలర్స్ అయితే అస్సలే నేను వాటి గురించి నేను అసలు నేర్చుకోలేదు. ఇంకా ఇలాంటి కలర్లే నేను ఓన్లీ బ్రౌన్, దానికి కూడా కస్టమర్లు బాగానే వస్తూ ఉంటారు. ఓన్లీ రూట్స్కే ఇంకా ఎక్కువ ఇంకా నెలకు ఒకసారి ఖచ్చితంగా అయితే రూట్స్కి అయితే హెయిర్ కలర్ అయితే పెట్టించుకుంటారు. ఇంకా వెంటనే వైట్ హెయిర్ ఒక్కసారి హెయిర్ కలర్ పెట్టడం స్టార్ట్ చేసినామంటే ఇంకా మొత్తం వైట్ హెయిర్ రానివి కూడా ఇంకా వైట్ హెయిర్ వచ్చేస్తాయి. ఇంకా కాబట్టి ఇంకా వాళ్ళు మొత్తం వైట్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా నెలకు ఒకసారి అయితే వచ్చి హెయిర్ కలర్ అయితే పెట్టించుకుంటూ ఉంటారు. నేను అయితే యూజ్ చేసేదనమాట ఈ కలర్లేను. మా క్యాషియర్ వచ్చేసి ఏ పని చేయించుకోవాలన్నా కూడా చేస్తారా చేయరా, ప్రతి ఒక్కరు అయితే చేయించుకుంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రానికి అడగడానికి సంకోచిస్తుంది, చేస్తారా చేయరా. లేదంటే మామూలుగా అయితే సలూన్లో అసలుకి ఇలా మనం చేయించుకోకూడదు కదా హెయిర్ స్టైల్స్ అవన్నీ. అంటే మేడం మాకు ఫొటోస్ పెడతాది కాబట్టి ఇంకా ఫొటోస్ పెట్టినప్పుడు ఇంకా మేము ప్రాక్టీస్ చేసినట్టు అయితే చేస్తూ ఉంటాము. ఇంకా ఇట్లా కలర్ పెట్టించుకున్నప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి రిసెప్షన్లోకి ఇంకా కస్టమర్ వచ్చినారంటే పోవాలా, ఇంకా అక్కడ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఇంకా అట్లా పోయిందనుకో ఇంక ఇక్కడ హెయిర్ కలరు ఈ అమ్మాయి తెచ్చుకున్నది అనుకున్నా అని ఈ అమ్మాయికి తెలుసు, కానీ మేడంకి తెలియదు కదా. మేడంకి సలూన్లో కలరే పెట్టించుకునిందని చెప్పి ఇంకా చూసిందంటే మళ్ళా కొట్లాడుతుంది. అందుకనేసి ఈ అమ్మాయి భయపడుతుంది అనమాట. ఈ అమ్మాయి నార్మల్గా అయితే ఎవరన్నా ఏదైనా పొరపాటు చేస్తే ఇంకా మేడంకి ఇన్ఫామ్ చేయాల్సింది, ఈ అమ్మాయి పొరపాటు చేయకూడదు కదా, అందుకనేసి భయపడుతుంది అనమాట. మేడం ఏమన్నా అంటుందేమో అనేసి ఇంక ఈరోజైతే ఇంకా తెగాయించేసింది, ఏం కాదు కలర్ పెట్టు అనేసి. ఇంక కస్టమర్లు కూడా ఇంక అందరు వెళ్ళిపోయినారు, ఆ టయానికి ఎవరు లేరనమాట. ఇంకైతే కలర్ అయితే పెట్టించుకొని ఇంకా రిసెప్షన్ దగ్గరికి పోకుండా ఇంకా వేరే అమ్మాయిని అయితే పంపించేసి ఇంకో 45 మినిట్స్ అయితే ఇంకా పక్కనే కూర్చునింది, అక్కడికి వెళ్ళకుండా. ఇప్పుడైతే 45 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకా హెయిర్ కలరు పెట్టిన తర్వాత వాళ్ళకి హెయిర్ వాష్ చేసేటప్పుడు ఉంటుంది చూడండి, కొంచెం కూడా వాళ్ళ డ్రెస్కి అవ్వకూడదు. ఇంకా రెండోది వచ్చేసి వాళ్ళ ఇంకా ఫోన్ చూస్తూనే ఉంటారు, ఆ క్షణం కూడా ఫోన్ వదలరు అనమాట. ఫోన్ వదలకుండా ఇంకా అట్లే ఉంటారు. కొంతమంది అయితే హెయిర్ వాష్ చేసేటప్పుడు వాళ్ళు మరి ఇట్లా హెయిర్ కలర్ కాకుండా నార్మల్గా హెయిర్ వాష్ చేయించుకోవడానికి వస్తారు కదా, శుష్వారు అట్లా చేయించుకోవడానికి ఇంకా మేకప్ వేసుకో ఉంటారు ఫుల్గా. ఏ మాత్రం మేకప్ చెదిరిపోకుండా వాష్ చేయాలా, కనీసం ఫోన్ చూడడం మాత్రానికి ఆపరనమాట. తల కూడా కొంచెం పైకి కూడా ఎత్తరు, ఇంకా అయినా కూడా ఇంకా తప్పదనమాట. ఇంకా మనం ఏం చేయలేము, ఏమి అనలేము అనమాట. మనం ఏమన్నా కోపగించుకునేదానికి కూడా ఉండదు. ఇప్పుడైతే నేను ఈ అమ్మాయికి అయితే 2 టైమ్స్ షాంపూ వేసి వాష్ చేసేసినాను. వాష్ చేసేసిన తర్వాత కొంచెం అయితే ఇంకా కండిషనర్ అయితే అప్లై చేసినాను, ఓన్లీ డౌన్ మాత్రానికే. ఇప్పుడైతే నేను డ్రై చేసేస్తా ఉన్నాను చూడండి. కలర్ అయితే కింద ఫస్ట్లో అయితే ఆరెంజ్ ఉన్నాయి కదా, ఆరెంజ్ కలర్లో ఉండింది, ఇప్పుడైతే ఒకే కలర్ ఉంది చూడండి. కొంచెం బ్లెండీ కలర్ లాగా చాలా బాగా వచ్చింది కలర్ అయితే. మామూలుగా డార్క్ బ్రౌన్ అయితే ఇట్లా రాదు, ఇది ఈ కలర్ అయితే చాలా బాగుంది చూడండి. ఇంతకుముందు తెల్లమ్మాయి పెట్టించుకున్న కలర్ కూడా ఇలాగే వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా సేమ్ అలాగే వచ్చింది. మొత్తం రూట్స్ నుంచి కూడా ఒకే కలర్ అయితే ఉంది, చాలా బాగా అయితే వచ్చింది కలరు. ఈ కలర్ పెట్టించుకునే దానికైతే నాకైతే డబ్బులు ఇచ్చింది. ఎందుకు ఇస్తున్నావు అంటే, లేదు హరామ నీ దగ్గర పెట్టించుకున్నాను కదా నేను, కలరు బాగుండదు తీసుకో పర్వాలేదని చెప్పి నాకైతే 5 kg డబ్బులు అయితే ఇచ్చింది. ఇంకా వద్దన్నా కూడా వినలేదనమాట. కలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్.